ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాను. పరిశుద్ధ వేద గ్రంథంలో ఇశ్రాయేల్ అంతా ఐగుప్తు నుంచి కానాను ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనని తెలుసుకుందాం. 15వ అధ్యాయము నిర్గమాకాండంలో వారంతా ఒక పాట పాడారు. యెహోవాకు గానము చేసేదము రండి అనే పాట. వాళ్ళు ఈ పాటను పాడిన వెనక ఒక 4 విషయాలు నాకు అర్థమైనాయి. ఒకటి, వాళ్ళు పాడిన ఈ గీతము విమోచన గీతం. పస్కా పశువు రక్తము వారి గడప కొమ్ములకు పూయబడినప్పుడు సంహారదూత వారి గృహాల్లోనికి ప్రవేశించలేదు. దేవుడు ఆ సంహారదూత శిక్ష నుంచి వారిని విమోచించాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా అలాగే విమోచించాడు. మన మీద పనిచేస్తున్న శరీర కోరికల నుంచి, మన మీద పనిచేస్తున్న లోకములో నుంచి, మన మీద పనిచేస్తున్న పాపం నుంచి ఆయన మనల్ని విమోచించాడు. కాబట్టి మనం కూడా విమోచన గీతం పాడాలి. రెండవది, వాళ్ళు పునరుద్ధాన గీతం పాడారు. మేఘము కింద ఎర్ర సముద్రము మధ్య వాళ్ళు బాప్తీసం పొందారు అని ఈ పౌలు పత్రికలో సెలవిస్తున్న రీతిగా వారు బాప్తీసంలో పాత జీవితాన్ని విడిచి నూతన జీవితం వైపు అడుగులు వేసినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా అంతే. కాగా క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి అని వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో పాత స్వభావాన్ని విడిచిపెట్టి, పాత శరీరాన్ని విడిచిపెట్టి, పాత కోరికలను విడిచిపెట్టి నూతనమైన స్వభావం కలిగి పాత జీవితాన్ని సమాధి చేసి నూతనంగా పునరుద్ధరించబడ్డాం క్రీస్తులో. కాబట్టి మనము కూడా పునరుద్ధాన గీతం పాడవలసిన వారమే. మూడవది, వాళ్ళు విడుదల గీతం పాడారు. దేవుడు ఐగుప్తు బానిసత్వ సంఖ్యలలోంచి వారిని విడుదల అనుగ్రహించాడు. కాబట్టి దానికి కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళు విడుదల గీతం పాడారు. మన జీవితంలో కూడా దేవుడు బంధకాల్లోంచి, బానిసత్వ సంఖ్యలలోంచి, పాపమనే సంఖ్యలలోంచి ఆయన మనం విడిపించాడు. కాబట్టి మనము కూడా ఆ విడుదల గీతం పాడుతూ దేవుని మహింపరచాలి. చివరాఖరిది, వాళ్ళు ఉల్లాస గీతం అంటే సంతోషంతో పాట పాడారు. కారణం ఏంటి చెప్పనా? వారి ప్రయాణం అంతట్లో కొన్ని రాజ్యాలు, కొన్ని దేశాలు, కొంతమంది శత్రులు వారి మీదకి ఎదురవుతున్నప్పుడు వారందరినీ ఎదిరించి వారికి జయాన్ని ఇవ్వబోతున్న దేవుని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఉల్లాస గీతం పాడారు. మన జీవితంలో కూడా అంతే. మన పరిస్థితులను చూసి మనం భయపడడానికి ఏం వీల్లేదు. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనము సంకోచించవలసిన, కలవరం చెందవలసిన అవసరం ఏమీ లేదు. మనకి రాబోయే కాలంలో విజయాలనిచ్చే జయశాలి అయిన దేవుడు మనకి ఎల్లప్పుడూ సజీవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మీద ఆనుకొంచు ఆయన మహింపరుస్తూ ఉల్లాస గీతం పాడాలి. విమోచన గీతము, పునరుద్ధాన గీతము, విడుదల గీతము, ఉల్లాస గీతము, ఈ గీతమును పాడుచు స్తుతికి పాత్రుడైన దేవుణ్ణి స్తుతిస్తూ మన జీవితాన్ని కొనసాగించుదాం. అలాంటి కృప దేవుడు మీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.